దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి మోడల్ ట్విషా శర్మ మృతి కేసును సిబిఐకి అప్పగించింది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. బాధితురాలి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఎంపీ సీఎం మోహన్ యాదవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మిస్ పుణే ట్విషాకు 5 నెలల క్రితం భోపాల్కు చెందిన సమర్థ్ సింగ్తో వివాహం జరగగా ఈ నెల 12న తన అత్తింట్లో ఆమె అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ మరణానికి వరకట్నం వేధింపులే కారణమని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా హింసించారని వాపోయారు. ఘటన జరిగినప్పటి నుంచి ట్విషా భర్త సమర్థ్ పరారీలో ఉన్నాడు. 10 రోజులైనా అతని ఆచూకీ దొరకలేదు. ట్విషా శర్మ అత్తగారు గిరిబాలా సింగ్ రిటైర్డ్ జిల్లా జడ్జ్. ఈ కేసులో ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ట్విషా చనిపోయిన తర్వాత గిరిబాలా సింగ్ 46 కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. విచారణకు రావాలని ఆమెకు నోటీసులు జారీ చేశారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ట్విషా అత్తగారికి ముందస్తు బెయిల్ మంజూరైంది. అజ్ఞాతంలో ఉన్న సమర్థ్ సింగ్ కూడా యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఎంపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ట్విషా శర్మ మృతి కేసు విచారణకు భోపాల్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం సిబిఐ విచారణ కోరారు. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ట్విషా కేసును సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.